దాయాది దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్ 2025ను వారం రోజుల పాటు వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో విదేశీ ఆటగాళ్లు ఆందోళన చెందుతుంటే రికీ పాంటింగ్ మాత్రం తన గుండె ధైర్యాన్ని ప్రదర్శించాడు. తాను ఇండియాలో ఉండిపోవడమే కాకుండా పంజాబ్ జట్టులోని ఆటగాళ్లలో ధైర్యాన్ని నింపి వారి మనసును మార్చుకునేలా చేశాడు. భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తల కారణంగా పలువురు విదేశీ క్రికెటర్లు సహాయక సిబ్బంది వారి స్వస్థలాలకు పయనమయ్యారు. పంజాబ్ కింగ్స్ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ కూడా శనివారం ఆస్ట్రేలియాకు వెళ్లేందుకు ఢిల్లీ విమానాశ్రయంలో విమానమెక్కారు. కానీ విమానం బయలుదేరడానికి ముందు కాల్పుల విరమణ నిర్ణయం వెలువడడంతో రికీ పాంటింగ్ వెంటనే విమానం దిగిపోయారు. ఇండియాలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. పంజాబ్ జట్టులోని విదేశీ ఆటగాళ్లు కూడా ఇండియాలోనే ఉండేలా ధైర్యాన్ని నింపాడు. అయితే పంజాబ్ జట్టులోని కీలక ఆటగాళ్లైన మార్కో యాన్సన్, అజ్మతుల్లా ఒమర్జాయ్లు భారత్ను వీడారు. వారు మళ్లీ అవసరాన్ని బట్టి భారత్కు బయలుదేరే అవకాశం ఉంది. ఇక రికీ పాంటింగ్ అంకిత భావానికి ఇది నిదర్శనమని పంజాబ్ కింగ్స్ సీఈఓ సతీష్ మీనన్ వెల్లడించారు. పాంటింగ్ మాత్రమే ఇలా చేయగలడని ప్రశంసించాడు. రికీ పాంటింగ్ స్వచ్ఛందంగా ఉండిపోవడమే కాకుండా విదేశీ ఆటగాళ్లలో స్ఫూర్తిని రగిలించాడని, ఇప్పుడు వారంతా తిరిగి జట్టులో చేరబోతున్నారని సతీష్ మీనన్ తెలిపారు. అయితే మే 9న ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్తో జరగాల్సిన పంజాబ్ కింగ్స్ మ్యాచ్ భద్రతా కారణాల దృష్ట్యా మధ్యలో రద్దు చేయబడిన సంగతి తెలిసిందే.